నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన పెట్రోల్ డీజిల్ కొరత, బంకుల వద్ద వాహనదారుల బారులు, ప్రభుత్వం స్పందించాలంటూ వేడుకోలు. ఇందుకూరుపేట పెట్రోల్ బంకు వద్ద వాహనదారుల నిరసన, పెట్రోల్ అడిగితే దాడి చేస్తారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం. జిల్లాకు 148 లోడ్ల డీజిల్ మంజూరు, ఈ రోజు సాయంత్రం లోపు ప్రాబ్లం క్లియర్ అవుతుందని కలెక్టర్ స్పష్టం. ఏబిఎన్ రాధాకృష్ణపై పోలీస్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు నాన్ బెయిలబుల్ కి కూడా భయపడమని హెచ్చరిక. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రమైంది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. అధికారులు నిల్వలు ఉన్నాయని చెబుతున్నా బంకుల యజమానులు నో స్టాక్ బోర్డులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. నగరంలో పదుల సంఖ్యలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా ఉంది. వాహనదారులు, రైతులు సహా అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి సమస్య ఆదివారం రాత్రికి తీవ్రమైంది. ముఖ్యంగా వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో నిల్వలు తరిగిపోతున్నాయి. నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్, పరమేశ్వరి నగర్, గాంధీ బొమ్మ సెంటర్, పోలీస్ ఆఫీస్ సెంటర్ తదితర ప్రధాన కూడలలో పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. ఆటోలైతే కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కొందరు ప్రజలు డబ్బాలు తీసుకొచ్చి పట్టమని చెబుతుండటంతో వాహనదారులు తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ క్రమంలో బంకుల యజమానులతో గొడవలకు దిగుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకు మూసేస్తున్నారు. ఇదిలా ఉంటే కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్పడం గమనార్హం. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి పాత బకాయిలు చెల్లించిన బంకులకు పూర్తి స్థాయిలో ఇంధన సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రాష్ట్రంలో పెట్రోల్ టెన్షన్ సర్కారునే అటెన్షన్లోకి నెట్టేసింది. నెల్లూరు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు, ముఖ్యంగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆదివారం నుండి డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం ఉదయం నుండి పెట్రోల్ 100 రూపాయలకే పడుతున్నారంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంకు యజమానులతో చర్చలు జరపాలంటూ అధికారులను ఆదేశించారు. పై ఆదేశాలతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు జిల్లాలో డీజిల్ కొరత లేదని చెబుతున్నారు. బుచ్చి మండలంలో డీజిల్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ అధికారులు చోద్యం చూస్తున్నారు. అయితే బంకుల్లో అందుకు భిన్నంగా పరిస్థితి ఏర్పడింది. ఇంధనం దిగ్బంధనంగా మారింది. తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఇంధన కొరతతో వాహనదారులు సతమతమవుతున్నారు. ఆదివారం రాత్రి అధికారులు పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీలు చేసి ఇంధనంకు ఎలాంటి కొరత లేదు అని చెప్పిన కొద్ది గంటల్లోనే పట్టణంలోని అన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. అధికారులు ఎక్కడ తనిఖీ చేసి ఇంధనం ఫుల్గా ఉంది, ఎలాంటి కొరత లేదు అని చెప్పారో అదే పెట్రోల్ బంకులు కొద్ది గంటల్లోనే మూతపడడం గమనార్హం. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా లారీ డ్రైవర్లు, మాకు ఈఎంఐలు ఉన్నాయి, గత 3 రోజులుగా లారీలు ఆపుకుని నష్టపోయామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పెట్రోల్, డీజిల్ కొరత తీర్చి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో 6 పెట్రోల్ బంకులు ఉన్నాయి. గత 2 రోజులుగా డీజిల్, పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఇంధనం కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే జిల్లా కలెక్టర్ను ఆదేశించి ఉన్నారు. రైల్వే కోడూరులో ఉన్న 6 పెట్రోల్ బంకులలో 2 బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ ఉండడంతో వాహనదారులు బారులు తీరుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలని కోడూరు ప్రజలు కోరుతున్నారు. నెల్లూరులో పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోవూరు మండలం పరిధిలోని రామన్నపాలెం నేషనల్ హైవే వద్ద ఉన్న జయ పెట్రోల్ బంకును అధికారులు తనిఖీ చేశారు. డీఎస్ఓ లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ ముత్యాలరావులు పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. బంకు యజమానులతో మాట్లాడి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది సమక్షంలో వాహనదారులకు పెట్రోల్ పట్టించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ లీలారాణి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందన్న ఒక సమాచారంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డీజిల్, పెట్రోల్ ఫుల్ఫిల్గా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. ఎంత్రీ న్యూస్ కథనానికి బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ స్పందించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో డీజిల్ కొరత ఉండడంతో కలెక్టర్ గారు,
డీజిల్ లేదు సార్ అనే శీర్షిక సోమవారం ప్రచురితమైన నిమిషాల వ్యవధిలో తహసీల్దార్ పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. బంకు యజమానులతో చర్చలు జరిపారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. రికార్డులు పరిశీలించారు. బుచ్చిలో ఇంధన కొరత లేదని చెప్పుకొచ్చారు. అయితే లిమిట్గా పెట్రోల్ పడుతున్నట్లు తెలిపారు. రామన్నపాలెంలోని పెట్రోల్ బంకును జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బంకు యజమానితో మాట్లాడి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మడం వల్లే ఈ సమస్య తలెత్తిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద ఉన్న జయ పెట్రోల్ బంకును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు యజమాని సుమన్తో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బంకులో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలు ఒక్కసారిగా భారీగా రావడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని యజమాని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న అసత్య ప్రచారం, అపోహలను ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. జిల్లాలో ఎటువంటి కొరత లేదని, పుష్కలంగా డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు అపోహలకు లోనై అవసరానికి మించి పెట్రోల్ నిల్వ చేసుకోవాలని ఆలోచించడం వల్లే సమస్య తలెత్తుతోందని, ఇది కొరత కారణంగా కాదని వివరించారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక జిల్లాలో మొత్తం 243 పెట్రోల్ బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రతి బంకు వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు సప్లై బాగానే ఉంది. ముందుగా నేను ప్రజలకి అదే చెప్తున్నాను, అంటే అన్ని పెట్రోల్ బంక్స్లో డీజిల్ ఉన్నాయి. మీరు ప్యానిక్ చేయకూడదు. మన జిల్లాలో కడప నుంచి, చిత్తూరు నుంచి, తర్వాత ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఈ 3 చోట్ల నుంచి సప్లై ఉంది. బీపీసీఎల్, ఐఓసీఎల్, హెచ్పీసీఎల్ ముగ్గురుతో మాట్లాడడం జరిగింది. ఈ 3 చోట్ల నుంచి ఇప్పుడు సఫిషియంట్ అమౌంట్లో ట్రక్స్ కూడా బయలుదేరినాయి. బై 12:30 అన్ని పెట్రోల్ బంక్స్లో సఫిషియంట్గా డీజిల్గా, పెట్రోల్గా కూడా పెట్టడం జరుగుతుంది. పెట్రోల్ అడిగితే దాడికి దిగుతారా అంటూ బంకు సిబ్బందిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ కోసం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. ఒకవైపు కనీస సౌకర్యాలు కరువవగా, మరోవైపు యాజమాన్యాల దురుసు ప్రవర్తనతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మండలంలోని ఒక ప్రధాన పెట్రోల్ బంకులో కనీస సౌకర్యాల ఊసేలేదు. ఎండ తీవ్రతకు వాహనదారులు విలవిలలాడుతుంటే దాహం తీర్చడానికి కనీసం తాగునీటి సౌకర్యం కూడా అక్కడ అందుబాటులో లేదు. నిబంధనల ప్రకారం పెట్రోల్ బంకులో ఉచితంగా మంచినీరు, గాలి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ ఇక్కడ అవేవీ అమలు కావడం లేదు. డబ్బులు పోసి పెట్రోల్ కొట్టించుకుంటున్నాం, కానీ కనీసం గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేకపోవడం దారుణమని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో పెట్రోల్ బంకు వద్ద పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులు సిబ్బందిని వివరాలు అడగగా పెట్రోల్ కొట్టే వ్యక్తులు దురుసుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. మాటామాట పెరగడంతో సిబ్బంది ఏకంగా గ్యాస్ సిలిండర్ను పైకెత్తి వాహనదారులపై దాడికి దిగడం స్థానికంగా కలకలం రేపిందే. రక్షణ కల్పించాల్సిన చోట ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి బంకుల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లోపల నుంచి బయటకు లాక్కొచ్చి పెట్టినాడు. దేనికి 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 కొడతా అంట. అడిగామని తక్కువ పడుతున్నామని అడిగామని సిలిండర్తో కొడతా అంట. నేను చెయ్యేసాను, నువ్వు చెయ్యి. ఎందుకు కొడతాను? సిలిండర్ లాక్కొచ్చాడు లోపల. నువ్వు గమ్ముండవా? మాట్లాడే కరెక్ట్ కదా. పొద్దున్న నుంచి అడ్డే పడుతున్నాను అన్నాడు. పొద్దున్న నుంచి మేము ఇట్టే పట్టేది. పొద్దున్న 180 రూపాయలు పట్టుకున్నాడు, 200 తీసుకుంటున్నాడు. అడిగిన దానికి సిలిండర్ ఆయన వెళ్ళిపో నువ్వు అంటున్నాడు, దబాయిస్తున్నాడు. మా పట్ల బుద్ధోడికి పడుతుంటే అడిగాం, ఎందుకు పడుతున్నావు అబ్బాయి అని అడిగి. ఎన్ని గంటలకు వచ్చే పెట్రోల్ కావాలా? 50 రూపాయలు పెడుతుంది మాకు డీజిల్. 50 రూపాయలు కాదు మాకు. బల్లాడ ఇప్పుడు రోడ్లు పిల్లకాయలు ఉంటారు పిల్లలు, మరి ఎంత ఘోరమా? నెల్లూరు గాంధీబొమ్మ పెట్రోల్ బంకు వద్ద జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు నిరసనకు దిగారు. డీజిల్, పెట్రోల్, సిఎన్జి కొరతను వెంటనే నివారించాలంటూ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్,
పెట్రోల్, సిఎన్జి కొరత నివారించాలని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గాంధీ బొమ్మ పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మారుబోయిన రాజా, ఎయిర్ టీడబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి సురేష్లు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద డీజిల్, పెట్రోల్, సిఎన్జి కొరత అధికంగా ఉందన్నారు. అధికారులేమో కొరత లేదని చెబుతున్నారని, కానీ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టడం సబబు కాదన్నారు. ఎక్కడికక్కడ వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు కట్టారని, దీనిపై ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు లవన్ కుమార్, రవీంద్ర, పెంచలయ్య, ఆటో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నగరంలో కానీ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఆటో కార్మికులు బారులు తీరిన పరిస్థితి. ఓ పక్క ఏమో కలెక్టర్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా డీజిల్ కొరత లేదని చెప్పే పరిస్థితి. కానీ ఈరోజు ఈ యొక్క పెట్రోల్ బంకుల యాజమాన్యాలు పెట్రోల్ బంకు వద్దకు వెళితే మా దగ్గర పెట్రోల్ డీజిల్ లేదండి, పైన నుంచి మాకు పెట్రోల్ రావట్లేదు, మీరు మమ్మల్ని అడగొద్దు, మేము బంకు మూసేస్తున్నాం అనే పరిస్థితి. రోజువారీ ఆటో తోలుకుంటే కానీ కుటుంబాలు గడవని ఈ ఆటో కార్మికుల పరిస్థితి. ఈ విధంగా ప్రభుత్వం దారి దోపిడీ చేసే విధంగా పెట్రోల్ డీజిల్ లేదని చెప్పేసి కృత్రిమ కొరత సృష్టిస్తూ పెట్రోల్ డీజిల్ దొంగచాటుగా అమ్ముకుంటూ ఈరోజు గ్రామాల్లో 200 రూపాయలు ఒక్కొక్క లీటర్ అమ్మే పరిస్థితి మేము గమనిస్తా ఉన్నాం. డీజిల్, పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోదా అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులోని ఓ పెట్రోల్ బంకు వద్ద పరిస్థితి ఆయన సందర్శించారు. ప్రజలతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో నెల్లూరులోని ఓ పెట్రోల్ బంకును మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. బంకు వద్ద రైతులు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూశారు. వారితో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బంకు యజమానితో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ ఈ సమస్య తలెత్తడానికి కారణం ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డీజిల్, పెట్రోల్ కొరతను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాకాని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైసీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలు ఈరోజు ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే పొరుగు రాష్ట్రాల్లో, ఎన్డీఏ అధికారం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుందంటే ఇది చంద్రబాబు నాయుడు అసమర్థత కాదా? చంద్రబాబు నాయుడు చేతకాని తనం కాదా? ఈరోజు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, చంద్రబాబు బాధ్యత వహించాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇకనైనా సన్నాయి నొక్కులు మానేసి నీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఆడుతున్నటువంటి నాటకాలు కట్టిపెట్టి నువ్వు వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పుష్కలంగా ఈరోజు తీసుకొచ్చి వాళ్ళకి డీజిల్, పెట్రోల్ సరఫరా చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏదో రాజకీయం కోసమని కాదు, ప్రజల అవసరాలు గమనించిన తర్వాత, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు గమనించిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అన్ని వర్గాలకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా సరే పొరుగున ఉన్నటువంటి కర్ణాటక, ఈరోజు ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రాల్లో వాళ్ళు ముందొచ్చి చర్యలు తీసుకొని ఎక్కడా ఇబ్బంది లేకుండా సరఫరా చేయించి ఈరోజు వాహనదారులకు కానీ అక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యానికి కానీ సమృద్ధిగా ఈరోజు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఆయిల్ సప్లై చేసేటప్పుడు మీరు సప్లై చేయకపోవడానికి మీ చేతకానితనం, మీ అసమర్థత కారణం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఈ రోజు సాయంత్రం పెట్రోల్, డీజిల్ సమస్య క్లియర్ అవుతుందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. జిల్లాకు 148 లోడ్ల డీజిల్ మంజూరైందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. జిల్లాలో డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఈ విషయంపై ప్రజలు భయాందోళనలు చెందవద్దని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా విజ్ఞప్తి చేశారు. జిల్లాలో డీజిల్ నిల్వలపై నెల్లూరు కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 271 డీజిల్ అవుట్లెట్లు ఉన్నాయని, వాటిలో 40 షాపులతో కొంత తక్కువ నిల్వలు ఉన్నాయన్నారు. ప్రముఖ ఆయిల్ కంపెనీలు అయిన IOCL, BPCL మరియు HPCL యాజమాన్యాల వారితో చర్చించడం జరిగిందన్నారు. జిల్లాకు 148 లోడ్ల డీజిల్ మంజూరు కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు 47 లోడ్ల డీజిల్ జిల్లాకు చేరుతుందని చెప్పాడు. డీజిల్ ఆయిల్ నల్ల బజారులో అమ్మినా లేదా నిబంధనలు పాటించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ రోజు ఇప్పుడు ప్రస్తుతం టైం 2 o'clock, బై 4 o'clock, మ్యాక్సిమం అయితే 5 o'clock అన్ని చోట్ల డీజిల్ సఫిషియంట్ క్వాంటిటీలో అవైలబుల్గా ఉంటుంది. సో ప్రజలతో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్యానిక్ బయింగ్కి మీరు అనవసరం అండి. జిల్లాలో ఎక్కడ కూడా కొరత లేదు. ఓన్లీ ఏదో భయపడి రేపు దొరకదు అనేది ఆ ఆలోచనతో ఎక్కువ మంది రావడం వల్ల ఈ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి మీరు అడ్మినిస్ట్రేషన్తో సహకరించండి. ప్రతి మనిషికి వాళ్ళకి కావాల్సిన డీజిల్ ఇవ్వడం మన బాధ్యత ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కావాలి ఎంతవరకు ఇవ్వగలుగుతాము.
దీంతోపాటు ఇప్పుడు వరి కోసం లేకపోతే ఎక్వాకల్చర్ కోసం కూడా మీకు డీజిల్ కావాలంటే ఖచ్చితంగా ఇస్తాము. కానీ ఒక పద్ధతి ప్రకారం మీరు రైతు ఉన్నారా లేరా అది మీ కాగితాలు కొన్ని ఏమైనా ఉంటే తీసుకుని వస్తే ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక విఆర్ఓని ఒక హోంగార్డ్ని పెట్టడం జరిగింది. వాళ్ళు కొంత వెరిఫై చేసుకొని అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కానీ దయచేసి ఎవరు కూడా ఈ టైంలో దీన్ని డైవర్ట్ చేయడం లేకపోతే దీన్ని ఒక బిజినెస్ ఆపర్చునిటీగా చూడడం అనేది దయచేసి అలా చేయకూడదు. ఎవరైనా అట్లాంటి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏబిఎన్ రాధాకృష్ణపై నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతినేలా ప్రసంగించిన రాధాకృష్ణపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహిళల మనోభావాలను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వెంటనే పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నెల్లూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కాకాని, పర్వతిరెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణది కొత్త పలుకు కాదని, చెత్త పలుకని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపే తమపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. అయితే ఇప్పటివరకు రాధాకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మరెన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి ఏబిఎన్ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఒక వ్యక్తి ఎంతో మంది మనోభావాలను గాయపరిచేటువంటి విధంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలు, ఆ కారు కూతల మీద ఈరోజు మేము నిరసన తెలియజేస్తే మా మీద కేసులు కట్టారే. ఈ వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి, ఆ వ్యాఖ్యాతకి వాళ్ళకి సంబంధించినటువంటి సిబ్బంది మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి అని అడిగితే దాని మీద సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన ఏదో పాపం వెళ్ళి బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ అవార్డు తెచ్చుకున్నాట. బెస్ట్ బిజినెస్ రిఫార్మర్ కాదు, నువ్వు పోలీస్ రిఫార్మ్స్ గురించి ఆలోచించి మేము ఈరోజు వెళ్ళాం, ఖచ్చితమైనటువంటి ఆలోచన చెప్పి వాళ్ళకి చెప్పామయ్యా మీరు దీని మీద తీసుకోండి అని చెప్పి. ఒకవేళ చంద్రబాబు మాటలకో పోలీసు ఉన్నతాధికారుల మాటలకో తలొగ్గి మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. కాబట్టి మేము విడిచిపెట్టడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న స్వయంగా మంత్రి గారు చెప్పినారు, ఈ 6,888 రూపాయలకు సంబంధించి ఏఈ అనే వ్యక్తి దానికి సంబంధించి ఎస్టిమేషన్స్ వేసింది వాస్తవమే, దానికి సంబంధించి మేము ఖర్చు పెట్టలేదన్నారు. మీరు ఖర్చు పెట్టినారని కాదు, ఏఈ ఎస్టిమేషన్స్ వేసి దానికి సంబంధించి ప్రాసెస్ అంతా చేసి ఆయన వాట్సాప్ గ్రూప్స్లో కూడా పెట్టిన విషయం మీ మనస్సాక్షికి కూడా తెలుసు. మేము ఈ ఇష్యూ ప్రస్తావించిన తర్వాత ఈ మెయింటెనెన్స్ డబ్బులు 3 నెలల తర్వాత నుంచి వాళ్ళకి రావడం కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు మేము దాన్ని ఖర్చు పెట్టాలనుకోలేదు, బర్డన్ అవుతుంది అంటున్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, మంత్రి గారు ఆదేశాలు లేకుండా, రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకుండా ఏఈ గారు ఎస్టిమేషన్స్ వేసి ఈ విధంగా ఖర్చు అవుతుందని చెప్పి ఆయన రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు. ఏం అవసరం అండి? ఏఈ గారికి ఏం అవసరం ఉంటుంది? ఏఈ గారికి ఏమన్నా వాళ్ళు ఏమైనా మిత్రులు ఆయనకున్న సొంత డబ్బులు వస్తాయా? ఆయన ఎందుకు పెడతారు? 6,888 రూపాయలు మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఒక్కొక్క చెట్టుకు అని చెప్పి ఆయన ఎస్టిమేట్స్ వేసింది వాస్తవం అని చెప్పి నిన్న మంత్రి గారు చెప్పినారు కదా. ఎందుకు ఏ విధంగా ఏఈ గారు మీరు చెప్పకుండా, మీ డైరెక్షన్స్ లేకుండా వారు ఏ విధంగా ఇస్తారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాంశు శుక్లా, ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ, జేసీ వెంకటేశ్వర్లు అధికారులతో కలిసి లబ్ధిదారుల నుంచి వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కి వినతులు పునరావృతం కాకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయం లోపలే బాధితులకి పరిష్కారం చూపాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ, డీఆర్ఓ విజయ్ కుమార్, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కారంలో ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీసు అధికారులతో కలిసి ఎస్పీ బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహిస్తే ఊరుకోనని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ అజితా వేజండ్ల అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎస్పీ పాల్గొన్నారు. పోలీసు అధికారులతో కలిసి బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. స్వయంగా బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఎస్పీ మేడం మీరు మాకు న్యాయం చేయాలంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లు పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కందమూరు, ఉప్పుటూరు గ్రామాల్లో సీసీ రోడ్లను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కందమూరు, ఉప్పుటూరు గ్రామాల అభివృద్ధికి 6,57,00,000 రూపాయలు నిధులు కేటాయించామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కందమూరు, ఉప్పుటూరు గ్రామాలలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోటమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ఆయనకి స్థానిక నేతలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి నేతలతో కలిసి సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు లేనివేళ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు దాకా కందమూరు ప్రత్యేకంగా ఈరోజు మనం ఏదైతే ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నామో దానికి సంబంధించి కందమూరు గ్రామానికి సంబంధించి దాదాపు రోడ్లకు సంబంధించి కానీ, డ్రైనేజ్కి సంబంధించి కానీ 1,20,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 24 గంటల కరెంటుకు సంబంధించి కూడా దాదాపు 1,62,00,000 రూపాయలతో చేసుకున్నాం. పుట్టూరు గ్రామానికి సంబంధించి 47.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్ పెట్టాం. ఎలక్ట్రికల్కి 24 గంటల కరెంటుకు సంబంధించి 87 లక్షల రూపాయలు పెట్టుకున్నాం. ఒక కందమూరు గ్రామానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాల అభివృద్ధి పనులకి 2,80,00,000, పుట్టూరు గ్రామానికి 1,34 లక్షల రూపాయలతో చేయడం జరిగింది. ఇదిగాక ఏదైతే ఇప్పుడు మనం వచ్చినామో పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ కింద కందమూరు వయా ఉప్పుటూరు దాకా కూడా దాదాపు 2,40,00,000 రూపాయలతో పూర్తి చేసి దాన్ని కూడా ఇటీవల కాలంలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ నెల 30న మద్రాసు బస్టాండు సమీపంలో పండ్ల మార్కెట్ ను ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభిస్తారని ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ కు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేరు పెట్టాలని కమిటీ తీర్మానించిందని గుర్తు చేశారు. నెల్లూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందని చెప్పారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని తెలిపారు. పండ్ల వ్యాపారులు, మార్కెట్ వ్యాపారులు సూచనల మేర పండ్ల మార్కెట్ కు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు పెట్టాలని కమిటీ తీర్మానించిందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, ఏఎంసీ డైరెక్టర్లు గునుకుల విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముక్కం లక్ష్మణ్, సురేష్, నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సభ్యులు, పండ్ల వ్యాపారస్తులు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఈ పండ్ల మార్కెట్లో మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకారంతో 2,91,00,000 అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం రేపు 30వ తేదీ చేస్తున్నామండి. 8 ఏళ్ల నుంచి ఈ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారస్తుల కళ నిజం చేసిన మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు గిరిధర్ రెడ్డి గారికి వ్యాపారస్తుల ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ వ్యాపారస్తులు కళ నిజం చేసినందుకు కృతజ్ఞతతో ఈ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని మా దగ్గర వ్యాపారస్తులందరూ కోరుకున్నారు. మా కమిటీ సభ్యులందరూ తీర్మానం చేసి ఈ పళ్ళ మార్కెట్కి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పళ్ళ మార్కెట్ పేరు పెట్టాలని మేము తీర్మానం చేశాము. తిరుమలలో వెలసి ఉన్న శ్రీ ఏడుకొండల స్వామివారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీడీపీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి దంపతులు తిరుమల ఏడుకొండల వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొనేందుకు విచ్చేసిన వేమిరెడ్డి దంపతులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో అపూర్వ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేమిరెడ్డి దంపతులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కోనేపల్లె గ్రామం నుంచి ఉత్సవమూర్తులు పెంచలకోన క్షేత్రానికి బయలుదేరారు. స్వామి అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు గోవింద నామ స్మరణలతో కోన ప్రాంతంలో మారుమ్రోగింది. శేషచల అటవీ ప్రాంతం నెల్లూరు జిల్లా పెంచలకోన పుణ్యక్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తుల కష్టాలను కడతీర్చే ఆ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కన్నుల పండుగ సాగనున్నాయి. ముందుగా సాంప్రదాయం ప్రకారం గోనిపల్లె గ్రామం నుంచి ఉత్సవమూర్తులు పెంచలకొన క్షేత్రానికి బయలుదేరారు. ఉభయ దేవేర్లతో కూడిన శ్రీవారి పల్లకి కదులుతుంటే అటవీ ప్రాంతమంతా గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించింది. గ్రామం నుండి కోన వరకు అడుగడుగున భక్తజనం హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. ఈ ఉత్సవాల్లో అత్యంత కీలకమైన గిరిజనులకు స్వామివారికి ఉన్న అనుబంధం, నరసింహస్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించే గిరిజన పుత్రులు తమ భక్తిని చాటుకున్నారు. అడవి నుంచి సేకరించిన స్వచ్ఛమైన పుట్టతేనె, పవిత్రమైన ఆరిమల తాడు, ఇంకేటి గడ్డలను మొదటి లాంఛనంగా స్వామివారికి సమర్పించారు. ఈ ఆచారమే ఈ క్షేత్ర విశిష్టతను చాటుతోంది. గిరిజన సాంప్రదాయ నృత్యాలు, డప్పు వాయిద్యాల మధ్య సాగిన ఈ క్రతువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. శాస్త్రోక్తంగా సాగుతున్న ఈ వేడుకల్లో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం గొల్లబోయిన సామాజిక వర్గానికి స్వామివారు మొదటి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం సామాన్య భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు, ఆలయ కమిటీ వారు విస్తృత ఏర్పాట్లు చేశారు. చల్లని మంచినీరు, మజ్జిగ పంపిణీతో పాటు రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన పెట్రోల్, డీజిల్ కొరత, బంకుల వద్ద వాహనదారుల బారులు, ప్రభుత్వం స్పందించాలంటూ వేడుకోలు. ఇందుకూరుపేట పెట్రోల్ బంకు వద్ద వాహనదారుల నిరసన, పెట్రోల్ అడిగితే దాడి చేస్తారా అంటూ సిబ్బందిపై ఆగ్రహం. జిల్లాకు 148 లోడ్ల డీజిల్ మంజూరు, ఈ రోజు సాయంత్రం లోపు ప్రాబ్లం క్లియర్ అవుతుందని కలెక్టర్ స్పష్టం. ఏబిఎన్ రాధాకృష్ణపై పోలీస్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు నాన్ బెయిలబుల్ కి కూడా భయపడమని హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.